హాయ్ అందరికీ. ఈరోజు మా శీతల పండుగ అండి. శీతల పండుగ అంటే బంజారాస్ చేసుకుంటారనమాట. సో, దాటుడు పండుగ అని కూడా అంటారు దీన్ని. సో, ముందు ముందు రోజే మేము ఇట్లా మొక్కజొన్నలు అండ్ చిక్కుడు గింజలు ఇంకా వేరుశనగ గింజలు ఇవన్నీ నానబెట్టేస్తామన్నమాట. ఇవన్నీ నానబెట్టేస్తే నెక్స్ట్ డే మంచిగా ఉడుకుతుంది అని ముందు రోజే నానబెట్టేస్తాం. ముందు రోజు నైటే ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాం అనమాట. సో, ఇదైతే అమ్మవారికి ఎక్కిస్తాం మేము. సో, ఇదొక్కటే కాదు, ఏమేమి అనేది నేను చూపిస్తాను. సో, శీతల అంటే ఏంటిది అంటే మేము మా పంట పొలాలు బాగా పండాలి అండ్ ఇంకా ఎలాంటి రోగాలు ఆవులకు కానీ మేకలకు కానీ వాటికి కూడా జంతువులకు కూడా ఏం రాకుండా మంచిగా ఉండాలి అని ఈ పండుగ చేసుకుంటాం అన్నమాట. పంట పొలాలు మంచిగా పచ్చగా ఉండాలి, ఇంకా వర్షాలు కూడా బాగా పండాలని చేస్తామన్నమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే గూడాలండి. ఇదేమో బెల్లం అన్నము. ఇంకా గూడాల్లో ఉప్పు వేయకూడదనమాట. ఇది ఇట్లా కప్పేసుకొని దీన్ని పులియా అంటారు. ఈ పులియాని దీనిపైన ఇట్లా కప్పేసుకొని నెత్తి మీద ఎత్తేసుకొని ఇట్లా వెళ్ళిపోతాం అన్నమాట. సో, ఇది వచ్చేసి ఈ దేవుడు వచ్చేసి అదే శీతల భవాని అని అంటారు. సో, ఈ శీతల భవాని వచ్చేసి మాకు చెరువు దగ్గర ఉందన్నమాట. అక్కడ నుండి తీసుకొద్దామని అంటారు కానీ ఇక కుదరట్లేదని అక్కడే ఉంది. ఇక్కడ ఈ చెట్టు కింద చెట్టు కింద అయితే పెట్టినామన్నమాట. ఎప్పటి నుండో ఇక్కడే ఉంది. సో, చాలామంది అంటే ఊర్లో ఎవరైతే ఉంటారో మేము బంజారాస్ అందరం ఇలా అందరూ గూడాలు అండ్ బెల్లం అన్నము, కొంచెం పసుపు అండ్ మిర్చి, ఇంకా డబ్బులు, ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా అది, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఇక్కడికి తీసుకెళ్తారనమాట. సో, తీసుకెళ్ళిన వాటన్నిటిని ఇక్కడ ఒక పెద్ద ఇస్తరాకులాగా చేసి అందులో పెట్టేస్తారనమాట. ఈ గూడాలు, ఈ బెల్లం అన్నము, మిర్చీలు, డబ్బులు ఇవన్నీ అమ్మవారికి ఎక్కిస్తారు, పూజ చేస్తారు ఫ్లవర్స్తోని. ఇంకా ఈయన మా పూజారి అనమాట. అక్కడ పెట్టేవాళ్ళు పూజారి ఉంటారు. ఆ పూజారి పొద్దుటి నుండి ఏం తినకుండా ఫాస్టింగ్ ఉంటారనమాట పూజారి. సో, ఇదే చెట్టు, ఆ చెట్టు అయితే ఈ చెట్టు అనమాట. దీన్ని ఏం చెట్టు అంటారు అనేది నాకు తెలీదు, మా మమ్మీ వాళ్ళని అడిగి చెప్తాను. ఇక్కడ చూడండి, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు. సో, ఎట్లా మొక్కుకుంటే అట్లా. ఇంకా మనకి కళ్ళు కూడా ఈ అమ్మవారి దగ్గర మేము వాటర్ తీసుకెళ్తాం కదా, ఒక లోటలో ఒక ప్లేట్లో ఈ గూడాలు, బెల్లం అన్నము ఇవన్నీ ఉన్న చోట వాటర్ కూడా తీసుకెళ్తాం కదా. సో, దాన్ని చిన్నగా ఇట్లా గుంతలాగా తవ్వి ఆ గుంతలో పోస్తారు. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడైతే ఇట్లా డ్యాన్స్ చేస్తారు మా వాళ్ళు. సో, చాలాసేపు అయితే డ్యాన్స్ అయితే చేశారనమాట. సో, డ్యాన్స్ అంటే వేరే పాటలు ఏం లేదు, ఇక్కడ బంజారాస్లో ఉంటాయి కదా ఆ సాంగ్స్, అవి పాడుకుంటూ ఇట్లా డ్యాన్స్ చేస్తారనమాట. చాలామంది అంటే అందరు చేస్తారు, కాకపోతే ఇక్కడ కొంతమంది చేస్తున్నారు, ఇంకా చాలామంది నిలబడి చూస్తున్నారు ఇక్కడ. ఇట్లా ఇగో అది ఒక ఆమె వేసుకుంది కదా, అది గాల. వీటిలో పేపర్లో ఇట్లా ప్లేట్ పైన కప్పేసుకొని వెళ్ళిపోతారనమాట. ఈ సాంగ్ మీరు కూడా వినండి. సో, ప్రతి ఈవెంట్స్కి మేము ఇలా మా భాషలోనే సాంగ్స్ పాడి డ్యాన్స్ చేస్తామన్నమాట. మొన్న మేము వంటలకు పోయినాం కదా, ఆ రోజు కూడా ఇలా సాంగ్స్ పాడి డ్యాన్స్ చేస్తారు. ఇంకా బతుకమ్మ రోజు అయితే డప్పు కొట్టి డ్యాన్స్ చేస్తారు, ఇలా సాంగ్స్ కూడా పాడతారనమాట. సో, ఇలా చుట్టూరుగా డ్యాన్స్ చేసుకుంటా అందరూ ఇలా డ్యాన్స్ చేస్తారు, చాలామంది చేస్తారు. ఇంకా మనం మేకపోతును కూడా కోస్తారు అక్కడ. సో, ఆ మేకపోతు జల్తా ఇయ్యాలన్నమాట. జల్తా ఇస్తేనే కోస్తారు, లేకపోతే కొయ్యరు. సో, జల్తా ఇస్తే ఏంటిది అంటే అమ్మవారు వచ్చి శీతల అమ్మ వచ్చి కూర్చుంటుంది అని అంటారు, మా వాళ్ళ నమ్మకం అది. సో, ఏ పండుగ చేసినా ఫస్ట్ ఆ జల్తానైతే ఇప్పిస్తారనమాట. అది చేస్తేనే, జల్తా ఇప్పిస్తేనే కోస్తారు, లేకపోతే నువ్వు లేవా అమ్మ అన్నట్టు ఇక అందరు మాట్లాడతారు. చాలాసేపు ఇది మాది అంటే ఒక 10 ఇల్లులు కలిసి ఒక మేకపోతుని అట్లా కోసిళ్ళు. ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు ఒక 4-5 మేకపోతులు అయితే కోసిళ్ళు ఇక్కడ. సో, పసుపు ఫస్ట్ మొక్కేస్తారు, మొక్కేసినాక ఇట్లా పసుపుతో బొట్టు పెట్టేస్తారు అమ్మవారికి. సో, ఇక్కడ
చాలాసేపు అయిందనమాట. "ఇంక నువ్వు రాలేదా అమ్మ, కూర్చోలేదా, మరి ఎందుకు అట్లా జలతా తీసుకోవడం లేదు" అని అందరు అడుగుతారు. ఇట్లా అడిగేసి దానికి కొంచెం వాటర్ తాగిస్తారు. వాటర్ లేదా కళ్ళు లేదా కొంచెం మందు కూడా తాగిస్తారు. కొంచెం వాటర్ పోస్తే అట్లనే తీసుకుంటే మంచిది. కాకపోతే ఇంకా కొంచెం వాటర్ కూడా పోస్తారు. అది పోస్తే ఇట్లా జలతా ఇస్తుంది కదా, అట్లా అని కొందరు వాటర్ కూడా పోస్తారు. సో ఇది మాది అనమాట. మేము ఒక 10 మెంబర్స్ది మాది. ఇది పక్కన ఉన్న వాళ్ళది అది వేరే, అంటే ఒకటే ఊరు మాది కానీ అది వేరే వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది అని అన్నా కదా అది. ఇంకా శీతల భవాని అనేది 7 అమ్మవార్లు అన్నమాట. 7వ అమ్మవార్లలో ఇదొక అమ్మ. సో శీతల అమ్మ. ఇంకా తొల్జా ఇవన్నీ ఫస్ట్ పెద్ద భవాని ఏంటిది అంటే తుల్జా అంట. తుల్జా భవాని అంటారు కదా, అది ఇంట్లోనే కూర్చోబెట్టుకుని చేస్తారు. ఇది శీతల. ఒకటి అంబ అంట. ఇంకా చాలా 7 పేర్లు ఉన్నాయి. నాకు ఆ పేర్లు అయితే గుర్తులేదు. మా మమ్మీ చెప్పింది నాకు 7 భవానీలు అని, కానీ నాకు 2 పేర్లు 3 పేర్లు గుర్తున్నాయి అన్నమాట. మిగతా 4 పేర్లు అయితే గుర్తులేదు. సో అందుకనేసి మేము శీతల పండుగ చేస్తాము. ఇంకా అందరు వస్తారు, చుట్టాలను కూడా అందరినీ పిలుస్తాము. ఇది స్టార్టింగ్లోనే చేస్తాం అనమాట. పంట బాగా రావాలి, పెట్టుబడి అది ఏమంటారు దిగుబడి బాగా రావాలి, మంచి వర్షాలు పడాలి అని అయితే చేస్తారు అందరూ. అదే మొక్కుకుంటాం. అక్కడ కూడా తీసుకుంది అని అందరు మొక్కేస్తున్నారు. ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత మేక కోసేస్తారు. ఇంకా మేకను కోసేసి ఇక ఎవరి పోగులు వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇంకా ఇది పసుపేసి సొలై అంటారు కదా, అది కూడా చేస్తారు. అది చేసి పోగుతో పాటు దాన్ని కూడా పంపిస్తారనమాట. నచ్చితే వీడియో చూడండి, లైక్ చేయండి. మా బంజారాస్లో జరిగే పండుగలు ఎలా ఉంటాయో కూడా నేను ముందు వీడియోలో పెడతాను. లాస్ట్ టైం అప్పుడు వంటలకు వెళ్తున్నామని పెట్టినాం కదా, ఇది శీతల. దీని తర్వాత తీజ్ ఉంటుంది మాకు. ఈ 3 మెయిన్ అనమాట. ఫస్ట్ వంటలు, తర్వాత శీతల భవాని, తర్వాత తీజ్ పెద్ద పండుగ అనమాట. ఇది తీజ్ అనేది ఏంటిది అంటే ఆడపిల్లలే చేయాలి. సో ఇప్పుడు మా దాంట్లో అంత పెద్ద ఆడపిల్లలు ఎవ్వరు లేరు. అయితే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనమాట. ఇది పెళ్ళి కాని పిల్లలు చేయాలన్నమాట. ఇది తీజ్. సో పిల్లలు లేరు కాబట్టి ఈసారి కడావ కూడా చేసుకుంటారు. కడావ ఏంటిదంటే ఇట్లా తీజ్ అని 9 రోజులు ఇట్లా నానబెట్టి అది చేయకుండా డైరెక్ట్ 10th డే ఏమో డైరెక్ట్ మేకను కోసేస్తారనమాట. ఇట్లా కూడా చేస్తారు. ఇక్కడ నేను చెప్పిన కదా, చెంబులో వాటర్ తీసుకెళ్తున్నాం కదా, ఆ వాటర్ని ఇక్కడ పోసేసి ఇట్లా కళ్ళ మీద నుండి ఫేస్ మీద నుండి తిప్పేసుకోవాలి. సో అందరు ఇక్కడ ఇదే చేస్తుళ్ళు. వాటర్ పోయగానే ఇక్కడ ఆ గుంత కొత్తగానే తవ్విళ్ళు కదా, సో అందులో వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట, తొందరగా ఇంకిపోతున్నాయి. సో కొద్దిగా వాటర్లోనే ఇట్లా ముంచేసుకోవాలి. మనం చేయి ఇట్లా ముంచుకొని మళ్ళీ కళ్ళ మీద నుండి తిప్పేసుకోవాలి. సో ఇక్కడ ఇది నేను కూడా చేస్తున్నా. నేను వాటర్ పోసేసి నా బిడ్డకు నేను కళ్ళు కూడా తుడుచుకున్నా. కళ్ళు మంచిగా కనిపిస్తాయంట. సో అది మా వాళ్ళ నమ్మకం అది. సో కొంచెం తడుపుకున్నా కూడా తర్వాత ఇక మనం కోసేసిన మేక ఉంటుంది కదా, దాన్ని తెచ్చి అక్కడ పెట్టేస్తారు. అక్కడ ముంచేస్తారనమాట ఆ వాటర్లో. సో తర్వాత ఆ బ్లడ్ ఉంటుంది కదా, మేక కోసినప్పుడు బ్లడ్ పట్టుకుంటారు. అందులో మేము తీసుకెళ్ళిన గూడాలు కలిపేసి ఇట్లా గోవుల మీద చల్లేస్తారనమాట. సో ఆవులు, బర్రెలు, ఇంకా మేకలు, గొర్రెలు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఇట్లా కలిపేసి చల్లేస్తూ ఉంటారనమాట. ఈయన మా బావగారు. సో ఈయన చల్లేస్తూ ఉన్నారు అందరి మీద. ఇక్కడ గొర్రెలు కూడా వస్తున్నాయి. కోళ్ళను కూడా కోసుకుంటారు. కొందరేమో కోళ్ళతో కూడా చేసుకుంటారు. ఇట్లా చల్లేస్తూ ఉంటారు అనమాట. వాటికి కూడా ఎలాంటి రోగాలు, ఎలాంటి హాని జరగకూడదు, మంచిగా ఉండాలి అని చేస్తూ ఉంటారు. సో ఇదన్నమాట మా శీతల పండుగ. ఇంకా వివరంగా చెప్పాలంటే నేను ఇది 4 ఇయర్స్ తర్వాత శీతల పండుగ చేస్తున్నాం అన్నమాట. నేను వెళ్ళింది 4 ఇయర్స్ తర్వాత. పెళ్ళైనాక 4 ఇయర్స్కి నేనైతే ఇక్కడ వెళ్ళడం జరిగింది. మా బర్రెని అయితే తీసుకురాలేదు ఇక్కడ, మా ఆవులను కూడా తీసుకురాలేదు. మా బర్రె బాగా అంటే కొత్త వాటిని ఏదైనా కొత్తగా సౌండ్ వచ్చినా, అందరు అరిచినా, చాలామంది ఉన్నా అది ఉరికేస్తుంది అనమాట, ఉరుకుతుంది. సో తాడు గిట్ల తెంపేసుకొని ఏడ ఉరికిపోతుందో, మళ్ళీ ఎవరిని తొక్కేసేది కూడా తెలియదు. అలా అని ఇక మేము తీసుకురాలేదు. సో మా నాన్న కొంచెం
మేము తీసుకెళ్ళిన విస్తరాకులు అవి ఉన్నాయి కదా, దోన అంటాం దాన్ని. ఆ దోనాలో దొప్ప అని కూడా అంటాం. ఆ దొప్పలో కొంచెం బ్లడ్ అండ్ అవి గూడలు కలిపినది అది ఉంది కదా, దాన్నే తీసుకొచ్చిండు. సో ఇక్కడ మేకల్ని కోసేసినాక అమ్మవారి ముందు ఇట్లా తలనైతే తెచ్చి పెడతారనమాట. ఇదే ఆ చెట్టు ఇందాక కూడా చూపించిన కదా, అదే ఈ చెట్టు కిందనే కూర్చోబెట్టాలంట అమ్మవారిని. సో అమ్మవారికి ఇష్టం అంట ఈ చెట్టు. సో గాలి బాగా వస్తుంది అక్కడ, దీపం పెడదామంటే గాలి బాగా వస్తుంది. సో మా అత్తమ్మ నేను